నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ముగ్గురు ఆగంతకులు వృద్ధ దంపతులు దృష్టి మరల్చి బంగారు గొలుసును అపహరించుకుపోయారు. కుంటాల మండలం అంబకంటికి చెందిన రాజవ్వ గోవింద్ అనే వృద్ధ దంపతులు ఓ శుభకార్యం కోసం బైన్సాకు వచ్చారు. ఇంతలో అక్కడున్న ఓ వ్యక్తి వారిని వృద్ధ దంపతులను పిలిచి, మీరు బంగారు గొలుసులు మెడలో వేసుకుని ఇలా బయటకు తిరగవద్దు, దొంగలు ఎత్తుకుపోతారు అని చెప్పారు. అక్కడ మా సార్ ఉన్నారని ఆయన పిలుస్తున్నారని వృద్ధ దంపతులను తీసుకొని పోయారు. అక్కడ వారు ఓ పేపర్ ఇచ్చి, ఇందులో బంగారు నగలను దాచుకోండి అంటూ సూచించారు. వారు అలాగే చేశారు. అనంతరం వృద్ధ దంపతుల దృష్టిని మరల్చి ఆగంతకులు బంగారు నగలున్న పేపర్ను దొంగలు పట్టుకొని పోయి అంతకు ముందే రెడీ చేసుకున్న పేపర్లలో రాళ్లు చుట్టి పొట్లం వృద్ధులకు అందించారు. దీంతో మోసపోయామని గ్రహించిన వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయమంతా వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంబేకంటికి వెళ్ళి ఇలా బాయిన్సాల దిగినాం. దిగి అటు కాడ బైపాస్ రోడ్ కాడ దించాడు. బస్సు ఆగలేదు, ఈ రాత్రి దించింది. మేము దిగి నడుచుకుంటూ రాటినట్టు ఆ చిరికాటు అట్లా పోద్దు, బంగారు బింగారు పెట్టుకొని మేడాల తీసేయి అందులో పెట్టుకొని పోవాలని పెట్టుకొని రాటినాం. మరి ఆడు కూడా వచ్చి ఇంకా ఇద్దరు ఐదు ఆడు కూడా వచ్చి ఏం చేసి కాగితాలు తీసుకొచ్చారు. 2 పేపర్లు 3. ఆ పేపర్లో ఏమో అవి ఇసుక కడలు మనీ పెట్టిండు. ఇసుక కడలు తీసుకున్నాం కానీ ఇది ఇప్పటికే కట్టిన లేచింది. గడక జరిగినా కదా నువ్వు గోల్చున్నది లేదు చూడాను కానీ లేనే లేదు. ఇంత ఉసుక కడలు ఉంది. ఇంకా 3 తులాలు పిస్తలు అని పోయి అంతకంటే గోవింద్.